అందరూ నమస్తే. నేను మీ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అధికారంలోకి రావడం కోసం అంటే ప్రతి పార్టీ కూడా కొన్ని పథకాలనేవి సంక్షేమ పథకాలనేవి ప్రకటిస్తాయి కదా. అలాగే కూటమి పార్టీ కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు సూపర్ 6 అనే పథకాలతో చాలా ఆకర్షణీయమైన పథకాలతో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది కదా. సరే, వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు దీని గురించి చర్చ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ గడిచిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చింది కదా. సో సెకండ్ ఇయర్లోకి వచ్చిన సందర్భంగా ఈరోజు దీని గురించి చర్చ ఎందుకు ఏంటి అంటే ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం ఉంది కదా, సుపరిపాలన తొలిడుగు కార్యక్రమంలో భాగంగా కొత్తవలస మండలంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో అచ్చెన్నాయుడు గారు చేసే కామెంట్స్ అనేవి ఒక డిబేటబుల్గా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక సీనియర్ నాయకులు, ఒక మంత్రి, తను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, ఇంత ప్రాముఖ్యమైనటువంటి నాయకులు మాట్లాడే మాటలో ఖచ్చితంగా ఒక చర్చ అనేది ఖచ్చితంగా జరుగుతుంది రాష్ట్రంలో. తను చేసేది ఏంటి అంటే ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆడబిడ్డ అనే స్కీమ్ ఉందన్నమాట. అంటే ప్రతి మహిళ కూడా రాష్ట్రంలో 18 ఏళ్ళ నుంచి నిండిన అంటే 18 ఇయర్స్ నిండినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు 1500 అంటే సుమారు సంవత్సరానికి 18,000 రూపాయలు అన్నమాట ఇవ్వడానికి ఆడబిడ్డ అనే ఒక స్కీమ్ని పెట్టారు. సో ఈ స్కీమ్ పైన తను చేసే కామెంట్స్ ఏంటి అంటే ఈ ఆడబిడ్డ స్కీమ్ అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే సంవత్సరం గడిచిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చారు. ఈరోజు ఈ ఆడబిడ్డ స్కీమ్ అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట, అంటే అన్ని నిధులు కావాలనేది అర్థం అనమాట. సో ఇదే విషయం పైన చాలామంది మాట్లాడేది కానీ ఎవరైనా అనుకున్నది కానీ ఏంటంటే పథకాల హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా. అలాగే దీనిపైన ఏదైతే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లు పెట్టో చాలా సందర్భాలు మాట్లాడే విషయాలు ఏంటి, మనం చేస్తున్న పథకాలు, అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి చేయడానికే చాలా ఖర్చు అవుతుంది, ఇంతకు మించి ఏ పథకం చేయాలన్నా కానీ మనం చేయలేని పరిస్థితి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి జగన్ గారు ఆ రోజు చెప్పారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట. అయితే దాని గురించి ఒకసారి మనం బ్యాక్ వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏదైనా ఇంతకుమించి హామీలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు అనేవి చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో మనం కూడా ఏదైనా హామీలు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి మనం ఏమీ చేయలేమని చెప్పేసి ఖరాఖండిగా ఓపెన్గా చెప్పేశారనే విషయం మనం చాలా ఆ సమయంలో మనం చూసాం మనం. అయితే ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే కనుక ఈరోజు దీనిపైన చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, మాకు సంపద సృష్టించడం తెలుసు, సంపద సృష్టించి మేము ఈ హామీలు అమలు చేస్తాము, ఈ హామీలు అమలు చేయడం మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి చేయలేక చేతి ఎత్తేసాడు. సో జగన్మోహన్ రెడ్డి చేసే దానికన్నా మించి మనం హామీలు అమలు చేయగలం, మనకి ఆ అనుభవం ఉంది, నా దగ్గర అవన్నీ ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం అందరం చూసాం. అయితే ఈరోజు చూస్తూ ఉంటే కనుక ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ విషయంలో ఇస్తున్నారని చెప్పేసి ఒక మంచి ఇది ఉంది, గ్యాస్ అనేది అమలు చేస్తూ ఉన్నారు. కానీ గ్యాస్ విషయంలో కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు కదా, లాస్ట్ ఇయర్ ఎంతమందికి వచ్చింది అనేది చాలా మట్టుగా క్వశ్చన్ మార్క్. అలాగే ఈ సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంతమంది చాలామంది చెప్తుంది ఏంటంటే గ్యాస్ అమౌంట్ పడట్లేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం అనమాట. అలాగే అన్నదా సుఖీబాబు ఉంది, లాస్ట్ జూన్ 20th కల్లా వేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ వేశారా అంటే ఇంకా అది కూడా లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే దాని గురించి కూడా లేదు. చాలా సందర్భాల్లో నారా లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు ఇగో ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడారు. కానీ నిరుద్యోగ భృతి ఇంతవరకు కూడా ఎటువంటి క్లారిటీ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అలాగే చాలా ఇదనే కాదండి, ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎస్పెషల్లీ నిరుద్యోగులు చాలామంది చాలా వెయిట్ చేశారు, చాలా నమ్మారు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు చాలా మటుకు అమలు చేసినా కానీ జాబ్స్ విషయంలో చేయట్లేదు అని చెప్పేసి ఒక ఇదైతే ఉండేది. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పైన ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా సందర్భాల్లో ఈ లాస్ట్ 1 ఇయర్గా మాట్లాడుతుంది ఏంటంటే ఎంతో నమ్మాం గవర్నమెంట్ని, జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారని చెప్పేసి. జాబ్ క్యాలెండర్ విషయంలో ఇంతవరకు
ఎటువంటి క్లారిటీ లేదని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇదే కదండి చాలా విషయాలు ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ కూటమి పార్టీ అనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా సరే, ఈరోజు కూటమిగా ఉన్నారు కాబట్టి కూటమి పార్టీలైనా కానీ, ఏదైతే మనం హామీలు ఇస్తున్నారో, హామీలు అమలు చేస్తామని చెప్తూ ఉన్నారో, హామీలు ఏదైతే అమలు చేస్తాం అనుకుంటారో అది చెప్తే ఓకే. ఇప్పుడు ఎవరు కూడా ఈరోజు ఆడబిడ్డ ఇది కావాలని చెప్పేసి ఏ ఒక్క ఓటర్ కూడా అడగలేదు కదా. మీరే చెప్పారు ఆడబిడ్డ అనేది ఒక స్కీమ్ మేము పెడుతున్నాము, ప్రతి మహిళకు కూడా మేము ఇస్తాము 1500 చెప్పేసి మీరే చెప్పారు. ఈరోజు సంవత్సరం గడిచిపోయిన తర్వాత అది కూడా ఎందుకు అంటే, మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు, మరి ముఖ్యంగా చంద్రబాబు గారు కానీ, ఈరోజు మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ నాయకులు. వీళ్ళందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు కాదు, రాష్ట్రంలో పరిస్థితులు తెలియదు కాదు, ఇవన్నీ తెలిసే కదా మీరు హామీలు ఇచ్చారు. సో ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్మారు ఖచ్చితంగా. అటువంటి సమయంలో సంవత్సరం గడిచిపోయి ఈరోజు సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మేము అమలు చేయలేము అనేలా మాట్లాడటం, ఇది చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలని చెప్పి మాట్లాడటం, ఖచ్చితంగా మరి ఆడబిడ్డ నిధి ఉంటుందా ఉండదా, అమలు చేస్తారా చేయరా అనేటువంటి సుమారు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి అర్హులుగా మ్యాక్సిమం సుమారు 1 కోటి మంది పైబడి ఉంటారని చెప్పేసి ఒక లెక్క. లేదు ఇంకా అది తగ్గించుకుంటూ ఇంకా ఇచ్చేసుకుంటూ వస్తే కనుక ఏం లేదని 80 to 90 lakhs వరకు ఉంటారన్నమాట. సో దీనిపైన ఖచ్చితంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిదే. కానీ మనం అమలు చేయాలి చేయకూడదు అనేది ముందు మనకు తెలుస్తుంది కదా, మన ఆర్థిక పరిస్థితి ఏంటనేది, ఇది చేయగలమా లేదనేది. ఆ రోజు మనం సంపద సృష్టిస్తామని చెప్పి అన్నాం, అమలు చేయగలమని చెప్పేసి అని చెప్పాం మనం. ఈరోజు మరి ఇలా చెప్పడంలో ఆంతర్యం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అతను చేయలేకపోతున్నాడు, చేయలేకే ఇంకా చేతులు ఎత్తేసారని చెప్పేసి మీరే మాట్లాడారు. మేము చేయగలమని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఈరోజు సెకండ్ ఇయర్ వస్తుంది, ఎన్ని పథకాలు అమలు చేశారు, ఎన్ని పథకాలు అమలు చేయాల్సి ఉందని చెప్పేసి అన్న దానిలో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇది ఏ ఒక్క ఓటర్ కూడా మిమ్మల్ని అడిగింది కాదు, మీరు ఇచ్చిన హామీ ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, ఈరోజు కూటమి పార్టీ అయినా కానీ, కూటమిలో మరీ ముఖ్యంగా చంద్రబాబు గారు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సూపర్ 6 హామీలు కాబట్టి, ఎందుకంటే జనసేన కొన్ని ఉన్నా కానీ ఇప్పుడు కూటమిలో అవి కొన్ని ఇదైపోయాయి కాబట్టి దాని గురించి మాట్లాడేది కాదు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సూపర్ 6 హామీలు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీ గెలుపులో ఒక కీలకమైన భూమికి పోషించని చెప్పడంలో ఎటువంటి డౌటు లేదు, అది మీకు కూడా తెలుసు. సో ఇన్నాళ్ళ తర్వాత ఇది లేదు అంటే మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ఏంటనేది చూడాలి. అలాగే ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడే మాట క్యాజువల్గా మాట్లాడారా, లేదు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, లేదు ఏదైనా ఒక లీక్ ఇద్దాం ఎలా అనుకుంటారని చెప్పేసి అనుకున్నారా ఏంటనేది అయితే మాత్రం ఒక చర్చ అనేది మాత్రం సాగుతూ ఉందన్నమాట. మరి దీనిపైన ఉంటుందా ఉండదా, ఇంకా ఎలా ఉంటుందా అనేది అయితే మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ.